ఈ సీజన్‌కి సరిపడా ఒక అద్భుతమైన రెసిపీ చేసేసుకుందామా? అంటే ఈ సీజన్ అంటే నా ఉద్దేశ్యం ఏంటంటేనండి, చలికాలం, వానాకాలం చల్ల చల్లగా ఉంటది బయట. మనకేమో వేడి వేడిగా ఘాటు ఘాటుగా ఏమైనా తినాలనిపిస్తది. అది కూడా స్పెషల్ అయి ఉండాలనిపిస్తది. సో, ఇంతవరకు మన సైలాస్ కిచెన్‌లో లేని అద్భుతమైన రెసిపీ చిట్టి ముత్యాల పులావ్ అండి. చాలా చాలా బాగుంటది. అండ్ ఇంకొక సీక్రెట్ చెప్పనా నేను, అసలు ఇంతవరకు నా హాట్ ఫేవరెట్ దమ్ బిర్యానీ కూడా మన సలాస్ కిచెన్లో పెట్టలా. ఊరిస్తున్నా ఎప్పటి నుంచో. కానీ ఈరోజు మాత్రం చిట్టి ముత్యాల పులావ్ చేసేసుకుందాం. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైలాస్ కిచెన్. సో చిట్టి ముత్యాల పులావ్ అనగానే ఏమనుకుంటారంటే మీరు, దునియా ఇంగ్రీడియంట్స్ వేయాలి. అస్సలు అవసరం లేదండి. 1 2 3 4 5 6 ఒక 10 12 అంతే. నిజంగా అంతే. నేను ఆనియన్స్ చిట్టి ముత్యాల పులావ్కి వీలైతే ఇట్లాగా గుండ్రంవి చిన్నవి తీసుకోండి. సాంబార్ ఆనియన్ తీసుకోండి. నేను షలాడ్స్ తీసుకున్నాను, సాంబార్ ఆనియన్ తీసుకున్నాను, 2 తీసుకున్నాను. ఇది ఉంటే చిట్టి ముత్యాల పులావ్ ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఆనియన్స్, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నెయ్యి, నూనె, చికెన్. దట్స్ ఆల్. ఇంత సింపుల్గా చిట్టి ముత్యాల పులావ్ చేయొచ్చు. కొన్ని కొన్ని ఉంటాయండి, ఎట్లా ఉంటుంది అంటే లైక్ మనం అపోహ ఒకలాగా ఉంటుంది, నిజం ఒకలాగా ఉంటుంది. చిట్టి ముత్యాల పులావ్ అట్లాంటిది. మనం తిన్నప్పుడు దీనిలో ఏదో చేశారు, ఏదో ఉంది అనుకుంటారు. సింపుల్ మేకింగ్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఆ మేకింగ్లో డిఫరెన్స్ ఏంటి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి మ్యాక్సిమం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. చలో. సో ఫస్ట్ నేను ఘీ వాడుతున్నాను. ఇది మా ఫ్రెండ్ దగ్గర నుంచి వచ్చిందండి, పాలడుగు ఫార్మ్స్ అని, హనుమాన్ జంక్షన్ అనమాట వాళ్ళది. వెరీ జెన్యూన్ అథెంటిక్ దేశీ ఘీ, ఆవు నెయ్యి. అస్సలు సిసలు ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది అంటే ఇక్కడే దొరుకుతుందని 100% చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళు చేసే విధానం అట్లాంటిది అనమాట. ఫామ్లో వాళ్ళకి న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు. ఆ చేసే నేపథ్యంలో వాళ్ళకి మాన్యూర్ కావాలి కదా, న్యాచురల్ మాన్యూర్ తయారు చేయడానికి ఆవు మూత్రం, ఆవు అవన్నీ అవసరం. దానికోసం ఆవులు తీసుకొచ్చారు. పాలు ఏం చేయాలో తెలియక ఇట్లా నెయ్యి తయారు చేస్తున్నారు. సో ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది 100%. సో ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్. చాలా బాగుంది. నేను 100% అథెంటిక్ అని చెప్తాను. ఎందుకంటే దాదాపు 1 మంత్ నుంచి మా ఇంట్లో ఇదే వాడుతున్నారు. 35 లీటర్లు పాలు కాగబెడితే 1 కేజీ నెయ్యి అవుతుంది అండి. దాని వెనకాల నిజంగా మనం చెప్పుకోవాలే కానీ చాలా ఉంది. లీవ్ ఇట్. మనం ముత్యాల రైస్లోకి వెళ్ళిపోదాం. చిట్టి ముత్యాల పులావ్కి చిట్టి ముత్యాల రైస్ తీసుకోండి, దొరకకపోవచ్చు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఇదే చిట్టి ముత్యాలని అమ్ముతారండి. నిజంగా చిట్టి ముత్యాలు ఎక్కడ అంటే మనం అటు తెలంగాణ నార్త్కి వెళ్ళిపోవాలి అండ్ మేబీ. సో నాకు దొరికినంత వరకు నేను తీసుకున్నా. నాకైతే రియల్ చిట్టి ముత్యాలు కాదనిపిస్తుంది ఇది. ఇంకో చూడండి, ఇంకా కొంచెం నేను తిన్నాను కదా, ఇంకా కొంచెం చిన్నగా ఉండి నూక నూక అనిపిస్తుంది. వండి నాకు ఇట్లాగా విచ్చుకున్నట్టు అవుతుంది ఆ రైస్. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. బియ్యంలో నెయ్యి వేసాను, ఒక 2 స్పూన్లు. ఇదిగోండి గరం మసాలా. మీ ఇంట్లో ఏ గరం మసాలా ఉంటే అది చెయ్యండి, అది వేసేయండి. ఎందుకంటే దానికోసం మళ్ళీ మీరు అన్ని ఎత్తుకోద్ది. ఇందులో ధనియాలు, జీలకర్ర, జాజికాయ ఉంది, అన్ని బిర్యానీ ఆకు కూడా ఉంది, లవంగ, చెక్క, యాలక ఉంది, జాపత్రి ఉంది, అన్నీ ఉన్నాయి. అది జస్ట్ ఒక 1.5 టీ స్పూన్ తీసుకున్నా, ధనియాలతో సహా. అంటే ఆలోచించండి, జనరల్గా గరం మసాలా అంటే ధనియాలు జీలకర్ర లేకుండా చేస్తారు, కానీ ఇది అది కాదు, మన సైలాస్ కిచెన్ గరం మసాలా. సో ఇది వేసేసాను. 1.5 టీ స్పూన్ మాత్రమే, ఎక్కువ వేయద్దు. ఇంతకీ రైస్ ఎంత తీసుకున్నావు సైలక్క ఈరోజు రైస్ 600 గ్రాముల రైస్ తీసుకుంది. అరకిలో అనే అబద్ధం కూడా చెప్పాను నేను. 600 గ్రాముల రైస్ తీసుకున్నా. దానికి 1.5 టీ స్పూన్ గరం మసాలా వేసిన, 2 టీ స్పూన్ల నెయ్యి వేసిన. మంచిగా బియ్యాన్ని కలుపుకుంటున్నా. చిట్టి ముత్యాల రైస్లో మెయిన్ సీక్రెట్ ఎక్కడుందో చెప్పనా? బియ్యం ఫస్ట్ థింగ్. క్వాలిటీ అదే చిట్టి ముత్యాలు అనే బియ్యంలో ఉంది. నెక్స్ట్ ఈ మేకింగ్లో ఉంది. ఆ తర్వాత దీనిలో మెయిన్ ఫ్లేవర్ మనకి ఏ పులావ్లో లేనిది దీనిలో ఉండే ఫ్లేవర్ ఏంటంటే ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఎండుమిరపకాయలు, కరివేపాకుని బేస్ చేసుకొని ఎవరైనా బిర్యానీ చేస్తామా? చెయ్యం. సో దానిలో ఘాటుకి ఆ డిఫరెన్స్కి కారణం ఈ పద్ధతి, ప్రొసీజర్ మాత్రమే. చలో అయిపోయింది. ఇది ఇట్లాగా పక్కకు పెట్టేసుకుందామండి. మనం ప్రొసీజర్ అయ్యి నెయ్యి అది ఏమంటారు దాంట్లో వేసేంత వరకు మ్యారినేషన్ టైప్ ఇది అంతే. చలో. మంచిగా బియ్యం మీద కోటింగ్ ఏర్పడుతుంది. మనం దేంట్లో అయితే పులావ్ చేద్దాం అనుకున్నామో అదే గిన్నె వేసేసుకున్నాం. అలాగని మీరు సంకలు రుద్దుకోకండి, అబ్బమ్మ పులావ్ స్టార్ట్ అయిపోయిందని. 2 ప్రొసీజర్స్ ఉన్నాయి. దీనిలో కొద్దిగా నూనె వేసుకుంటున్నాను, జస్ట్ ఒక 3 టీ స్పూన్స్. సో ఆయిల్ కొంచెం కాగానే మన ఆనియన్స్ వేయించి తీసేసుకున్నాం. లైట్గా ఫ్రై అండి, ఎందుకంటే ఇవి తర్వాత ఉడుకుతాయి. జస్ట్ ఒక వేపు వేగాల, లేకపోతే మనకు ఆ రుచి రాదు.
ఉడికిన దానికి వేయించి ఉడికిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. చిట్టి ముత్యాల పులావ్లో అన్నీ కూడా వేయించి ఉడుకుతాయి, రైస్తో సహా. రాసి పెట్టుకోండి. అంటే ఒక లెక్క సాల్వ్ చేయాలనుకోండి, మనకి ఫార్ములా ఉంటుంది. ఫార్ములా తెలిసిన వాళ్ళకి లెక్కదే సాల్వ్ చేయడం చాలా డెడ్ ఈజీ కదా. అలాగా కూరల్లో కూడా, రెసిపీస్లో కూడా ఒక ఫార్ములా ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఆ ఫార్ములాని బట్టి ఆ రెసిపీ తాలూకా మారిపోతుంది. చికెన్ బిర్యానీలు ఎన్ని రకాలు ఉన్నాయండి? కుక్కర్ పులావ్ ఉంది, దమ్ ఉంది, ఇది ఉంది, ఫ్రై పీస్ పులావ్ ఉంది. వీటన్నిటిలో ఏంటి ఒక ఫార్ములా, ఇది కూడా అంతే. ఇందుకే మీకు ఏ పులావ్ అంటే ఇష్టం చికెన్లో? అంటే మీకు తెలిసింది మీరు రాయండి, నాకైతే చెప్పేస్తాను. ఇంతకుముందు అడగండి, గిఫ్ట్ ఇస్తా అది ఇది అనేదాన్ని, అయిపోయినాయి అవన్నీ, చెప్పేస్తున్నా ఇప్పుడు. నాకు చికెన్ దమ్ బిర్యానీ చాలా ఇష్టం. మీకు ఏది ఇష్టం రాయండి. నేను వండితేనేమో చెప్పక్కర్లేదు, బయట నుంచి తెప్పిస్తేనేమో దమ్ బిర్యానీ విత్ డబుల్ మసాలా అంట. చలో చాలండి, ఇట్లాగా హార్డ్లీ 1.5 minutes వేయించాను హై ఫ్లేమ్ మీద. బస్ మన ఆయిల్ మనకే ఉంది చూసారా, ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను దీనికి. అదే గిన్నెలో చేస్తున్నాను నేను. కొద్దిగా ఒక 1/2 teaspoon షాజీరా, కొంచెం కసూరి మేతి అండి, ఒక 1 teaspoon కసూరి మేతి. చిట్టి ముత్యాల పులావ్ అనగానే ఫస్ట్ ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఒక 7-8 ఎండుమిరపకాయల ముక్కలు ఇవి. ఇంకా వేసేది ఉంది అది, ఇదిగోండి కొంచెం కరివేపాకు. కడిగి పెట్టుకున్న చికెన్. నాకు ఎప్పుడు కూడా పులావ్లో టేస్ట్ కావాలంటే రైస్ ఎంత వేసామో దానికి డబుల్ చికెన్ వేయడం అలవాటు. ఇవాళ 600 గ్రాముల రైస్కి కేజీ చికెన్ వేస్తున్నా. ఈ పోపులో అసలు చికెన్ వేయగానే స్మెల్ వేరే వస్తుంది. ఇదంతా హై ఫ్లేమ్ మీద నడుస్తుంది, వేగనివ్వండి, ఎక్కువ కలపకండి. ఇది ఉడుకుతుంది, వేగాలంతే. ఇప్పుడు ఉడకటం ఎక్కడ ఉడుకుతుందో అన్నంతో పాటు ఉడుకుతుంది కాబట్టి ఉడకటం గురించి టెన్షన్ పెట్టుకోకండి. హై ఫ్లేమ్ మీద వీలైనంత వేయించండి. ఇదిగోండి ఒక 1.5 teaspoon ఉప్పు వేసా. ఇవాళ ఇక్కడ మేము ఈ చిట్టి ముత్యాల పులావ్ తినడానికి లిటరల్గా మా టీం ఒక 7-8 మంది వెయిట్ చేస్తున్నాం. అందరికీ ఇదే ఇవాళ బ్రేక్ఫాస్ట్. నేను 1 by 1 వేసుకుంటా, కొంచెం గ్యాప్ ఇస్తున్నాను, 1 minute 1.5 minutes అట్లాగా. పసుపు ఒక 1/2 teaspoon. ఫ్రై ఫ్రై ఫ్రై. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 teaspoons. ఇందులో పెరుగు కానీ టొమాటోస్ కానీ ఇల్లే వేయకండి. పులుపు పొడగిట్టంది చిట్టి ముత్యాల పులావ్. ప్రాంతాన్ని బట్టి 2-3 చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ నేను అథెంటిక్ చిట్టి ముత్యాల పులావ్ చేయాలని డిసైడ్ అయ్యే చేస్తున్నాను. ఇది యాజ్ ఇట్ ఈస్గా మీరు చేయొచ్చు ఆ టేస్ట్ కోసం. ఈలోపు వెనకాల నీళ్లు బాయిల్ చేసుకోండి. నేను బాయిల్ చేస్తున్నాను ఆల్రెడీ, చూపిస్తాను మీకు అందులో ఏమేసి ఉడకబెడతాను అనేది. 1 by 1 పనులు అయిపోతుంటే మనకి ఈజీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లిపై ఒక 3 to 4 minutes ఇట్లా వేగిన తర్వాత కారం వేద్దాం. కారం ఒక 1.5 teaspoon వేస్తున్నా అండి. మీకు కొంచెం కారం తినేదంచుకుంటే 2 teaspoons కూడా వేసుకోవచ్చు. మొత్తం ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ 10 నిమిషాలు చేయండి హై ఫ్లేమ్ మీద, 10 minutes, అంతకుమించి వద్దు. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ కంప్లీట్ అయినాయి మనకి? పార్ట్ నెంబర్ 1, పార్ట్ నెంబర్ 2, చాప్టర్. ఇవాళ రేపు సినిమాలా చెప్పాలంటే చాప్టర్ 1, చాప్టర్ 2. ఇందులో ఇంకేం వేసేది లేదండి. నాకు తెలిసి 10 minutes అయిపోయింది. దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తాను. ఈ గిన్నెను మళ్ళీ క్లీన్ చేసుకొని వస్తాను. ఇదిగోండి బాయిలింగ్ వాటర్ తీసుకోండి. ఎంత వాటర్ తీసుకుంటారంటే 1కి 2. చిట్టి ముత్యాలు మీది కొంచెం పాత చిట్టి ముత్యాలు అయితే 1కి 2, లేకపోతే ఒక 1/4 glass తగ్గించినా పర్లేదు మీకు పొడి పొడిగా కావాలనుకుంటే. కానీ చిట్టి ముత్యాలు ఎప్పుడు ఇట్లా లూజ్గా గంజి గంజి ఉంటే చాలా బాగుంటుంది. మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. వాటర్ అనేది నేనైతే 1కి 2 తీసుకున్నాను. ఇట్లా వాటర్ బాయిల్ అయ్యాక మాత్రమే మసాలాలు వేయండి, చల్లటి వాటర్లో అస్సలు వేయకండి. ఇప్పుడు చూడండి, అనాస పువ్వు 2 వేస్తున్నా, చిన్న చిన్న, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. లవంగాలు ఒక 10 వేస్తున్నా వాటర్లో. యాలకలు ఒక 4, చెక్క ముక్కలు ఒక 2-3, జాపత్రి ఒక 2-3, మరాఠీ మొగ్గ చిన్నది ఒకటి పెద్దది ఒకటి, బిర్యానీ ఆకులు ఒక 2-3. ఒక్క 2-3 minutes మసాలాలతో పాటు వాటర్ని బాయిల్ అవ్వనివ్వండి.
2 or 3 minutes, దట్స్ ఆల్. చాప్టర్ 5 వచ్చేసింది. 4 అది వాటర్ మసలు పెట్టుకున్నాంగా 2-3 minutes అది మరుగుతుంది. ఆయిల్ ఒక 2 tablespoons, పాలడుగు హమ్స్, A2 కౌ ఘీ 1 2 3. మళ్ళీ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఏ రెసిపీ క్వాలిటీ అయినా మనం అందులోకి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ తాలూకా క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది. మనము ముక్కిపైన మాగిపోయిన కల్తీ అయిన డాల్డా లాంటి నెయ్యి లాంటి అట్లా కలర్ వేసిన అట్లాంటివి వాడితే ఆ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మీరు మీ ఇంటి పక్కన ఆవులు ఉంటే అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకోవడానికి ట్రై చేయండి. మనకి వీలు పడకపోతే మనం నమ్మిన ఒక ట్రస్ట్ని బిల్డ్ చేసుకోండి, అంతే తప్ప వేరే ఐ డోంట్ అగ్రీ. ఏదైనా సరే చికెన్ కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి అస్సలు ఇష్టపడను. ప్రతి సందుకు ఒకటి ఉంది చికెన్ షాప్, మనం ఎందుకు ఆ ఫ్రోజన్ది అది ఇది ఎందుకు తెచ్చుకోవాలి అనిపిస్తుంది నాకు. నేను ఎవరు లేకపోతే నేనన్నా వెళ్తాను, వెళ్ళి తీసుకొచ్చుకుంటా. ఇక్కడ కాదు, హైదరాబాద్ అయితే. నల్గొండలో అవసరం పడదు, దేవుడి దయ వల్ల టీం చాలా పెద్దది. ఇదిగోండి ఆయిల్ నెయ్యి కాగుతున్నాయి. నేను ఇందులో మసాలాలు వేస్తున్నా. ఒక 7-8 లవంగాలు, ఒక 3 యాలక్కాయలు, కొంచెం ఒక 2-3 చెక్క, నామకే వస్తే వేస్తున్నానండి. జాపత్రి, అనాస పువ్వు 1, మరాఠీ మొగ్గ 1, ఇంకోండి బిర్యానీ ఆకులు 3, ఆనియన్ పువ్వు అంటారు కదా, అది టేస్ట్ బాగుంటుందండి, ఫ్లేవర్. జాజికాయ కొంచెం లైట్గా మనం వేసిన గరం మసాలాలో ఉంది, అది చాలు. ఒకవేళ మీరు గరం మసాలా మీరు చేసుకుంటే కనుక కొంచెం 50 grams మసాలా మొత్తానికి ఒక్క జాజికాయ కూడా పట్టదు, గుర్తుపెట్టుకోండి. ఆ క్వాంటిటీ తెలిసి ఉండాలి. అవి కొంచెం వేగినాక గుప్పెడు ఎండుమిరపకాయలు, ఇవి ఒక 15 ఉంటాయండి, 10-12 ఉంటాయి. ఒక్కొక్క దాన్ని అదే ఆ సైజులో కట్ చేస్తే ఏమైందంటే మనం ముద్దకు వచ్చినా కానీ అది అలా తినేయచ్చు. ఎండుమిరపకాయలు తీసి పక్కకు పెట్టారు, కరివేపాకు జోరుగా. నేనున్నా. పుదీనా అండి, అది కూడా అంతే, కొంచెమే, పెద్ద మరీ ఎక్కువ వేయకండి. పచ్చిమిరపకాయలు అసలు లేవు ఇందులో. మన రైస్ వేసి కలిపేస్తున్నాం. కొంచెం సేపు ఊరికే. చలో అండి, మన మసాలాలు వచ్చేసినాయి. ఇదిగోండి ఆ నీళ్ళు మొత్తం వేసేసిన. ఇది ఇట్లా ఉడుకుతుంటే వాటర్, ఇదిగోండి చికెన్ వేసేస్తున్నాను. చికెన్ వేసి ఉడుకుతున్నాక అప్పుడు ఉప్పు చూడండి, ఎందుకంటే ఇందులో ఉప్పు ఉంది కదా. మనం చికెన్లో ఉప్పు వేసినాం, గుర్తుందా? మరచితిరా? వచ్చేసిందా మీకు అప్పుడే చిట్టి ముత్యాల టెక్స్చర్? ఉప్పు చూస్తున్నా ఇప్పుడు. కొంచెం పడుతుంది, ఒక 1/2 teaspoon మళ్ళీ వేస్తున్నా. ఎందుకంటే దీనిలోకి గ్రేవీ ఏమి ఉండదు, ఉప్పు తక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇలాగే తినొచ్చు. రైతా ఉంటే బాగుంటుంది, అది రైతా మనకి మస్ట్ కాబట్టి. ఇవి వేసి ఇవి ఉడుకుతుంటే మూత పెట్టేస్తాను ఫస్ట్. ఇది ఫైనల్ చాప్టర్. ఇందులో ఇంకొకటి 2 వేసేది ఉంది. మనం వేసిన ఆనియన్స్ వేయాలా, అది కొంచెం అన్నం ఉడికిన తర్వాత వేయాలి. దింపే ఒక 10 నిమిషాల ముందు, 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల ముందు. అంటే ఏంటి మీకు అర్థమైపోయింది ఈ పాటకే. ఇది 15 నిమిషాల్లో అయిపోతుంది. సో కొంచెం కొత్తిమీర వేస్తాను అంతే. దీంట్లో మసాలా కావట్లేదు, గమనించారా మీరు? మనం వేసింది 1.5 teaspoon మసాలా, అందులో అసలు నథింగ్. మిగతాదన్నీ కూడా మసాలా ఉడికిన వాటరు, లైట్కి పోపులో కొంచెం వెరీ లిటిల్ మసాలా. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? ఒక పులావ్లో మనకి నచ్చాలి, మనకి టేస్టీగా ఉండాలి అంటే మసాలా ఘాటు కన్నా కూడా కారం ఉండాలి. కారం ఎంతైనా మన పొట్టకు కూడా ఏం కాదు, మసాలాలు ఎక్కువైతే మాత్రం ఆ రోజు బర్బాద్. చూడండి, కారం కూడా మీ ఇష్ట ప్రకారమే వేసుకోండి. ఎండుమిర్చి కానీ ఎండు కారం కానీ మీరు తిన్నంత, మీ ఇంట్లో వాళ్ళకి పడ్డంత వేసుకోండి. అదొక్కటే మీరు నాకు డిఫరెన్స్, ఎవరికైనా సరే. నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి, ఒక్కసారి కలపండి అంతే. నేను సిమ్ చేసేసాను, ఇంకా ఉల్లిపాయలు వేసిన తర్వాత మూత పెట్టేశాను. ఒక్క 10 నిమిషాలు ఎట్లాంటి ఏమంటారు గాలి లోపలికి పోకుండా చుట్టూ టవల్ చుట్టేసి పెట్టండి.
ఇదిగోండి, నేను ఇంట్లో ఉన్న కాటన్ టవల్ తీసుకున్నాను, మంచిగా దాన్ని తడిపేసి గట్టిగా పిండేశాను. మీరు ఏమంటారు, నీళ్ళు పోకుండా చుట్టూ అది కడతారు కదా గోధుమ పిండి, అదంతా ఏంటంటే అందరికీ సాధ్యపడుతుంది, పడకపోతుంది. ఇదైతే అందరితోనే అవుతుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వే అండి, మనకి మంచిగా దమ్ముతో ఉడకటానికి ఈజీ వే. అండ్ లాస్ట్కి లిడ్కి మూత ఇట్లా హోల్ ఉంటుంది కదా, దాన్ని కూడా కవర్ చేయాలి. మంచిగా ప్యాక్ చేసేసినది. అమ్మ చలేస్తుంటే బిడ్డని అసలు ఎక్కడ కూడా కాలి గోరు కూడా బయటకు రాకుండా ఇట్లా ప్యాక్ చేసి జాగ్రత్తగా పెట్టుకుంటారు చూసారా. అట్లాగా మనము ఫుడ్ వెజల్స్ని కూడా, అంటే రెసిపీస్ చేసేటప్పుడు కూడా అట్లా ఫీల్ అవుతామేమో అనిపిస్తుంది నాకు. నైస్నా? చలో 10 నిమిషాలండి, మంచిగా సెగన్ పెట్టండి. ఆల్రెడీ 5-6 నిమిషాల నుంచి ఉడుకుతూనే ఉంది. సో 10 నిమిషాల్లో మంచిగా అయిపోతుంది. బాయ్, సీ యూ ఆఫ్టర్ ది నెక్స్ట్ డే. 10 కాదు 12 నిమిషాలు అయిందండి. మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చూసా. మీరు అడగని కూడా ఎందుకు చెప్తుంటాను నేను. ఇంకొక సీక్రెట్ చెప్పనా? మీరు కూడా మీ చిన్నప్పుడు జరిగిన సీక్రెట్ చెప్పాలి, నేను చెప్పేస్తా. బా పర్ఫెక్ట్ ఉడికిపోయిందండి, పొడి పొడిగా కట్టేస్తున్నా. చెక్ చేసుకున్నాకనే తీసిన. ఇదిగోండి, ఇట్లా కలర్ఫుల్గా ఉంటుంది. అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతా తెల్లగా చందమామలాగా, మధ్యలో చికెను, ఈ రైస్ కారం కారంగా, ఘాటు ఘాటుగా, పచ్చిమిరపకాయలు. నెక్స్ట్ లెవెల్ చిట్టి ముత్యాలు పులావ్ రెడీ చేసేసినాం మనం. మీరు ఎప్పుడు చేస్తున్నారు? కొత్తిమీర వేస్తాను కొంచెం, నిజానికి అవసరం లేదు నాకే. సీక్రెట్ చెప్తాను కదా. చిన్నప్పుడు ఇదిగోండి, ఇప్పుడు కనిపించట్లే, ఇక్కడ మచ్చ కనిపిస్తుంది చూసారా, ఇది ఏంటో తెలుసా? మా నాన్నగారు కొడితే కర్ర ఇరిగింది ఇక్కడ గుచ్చుకొని. ఎందుకు కొట్టారు? అప్పట్లో సోఫాలకి లెదర్ కవర్స్ వేసేవాళ్ళండి. మా ఇంట్లో సోఫాకి రెడ్ కలర్ కవర్ ఉండేది. నేనేం చేసేదాన్ని, పుస్తకాలకి అట్టాలు వేసుకుంటారు కదా, ఆ అట్టాలు సోఫా మీద వేసుకొని దాన్ని బ్లేడ్ పెట్టి కట్ చేసిన అట్టని. నాకేం తెలుసు కింద సోఫా కవర్ కూడా కట్ అవుద్దని. అని ముందు రోజే వేయించాను, తెల్లారు అట్టాలు వేసుకున్నాను. ఇంకా వచ్చినాక కొడితే ఇట్లా అయింది. అయితే అలాగే సీట్ కవర్ను ఏదో ఒకటి అక్కడ తీసుకెళ్ళి సీట్ కవర్ మీద పెట్టి కట్ చేసేదాన్ని. ఏదో ఒకటి ఇట్లా కొంటె పనులు చాలా చేసేదాన్ని. సో మీరు చిన్నప్పుడు ఏమైనా మెమరీస్ ఉంటే షేర్ చేయండి, మనతో పాటు అందరూ చదువుతారు కదా, బాగుంటుంది. చాలు, కట్టేశాను, మూత పెట్టేస్తాను. మళ్ళా వాసనను కూడా ఎవరికి పోనీయాను. బాగుందండి, అద్భుతమైన రెసిపీ. నేను తింటాను కదా, తింటాను. సో మీరు తప్పకుండా చేయండి, ఎందుకంటే నేను చెప్పాను కదా, చిన్నప్పుడు మెమరీస్ తలుచుకొని ఇప్పుడు ఎట్లాగా నవ్వుకుంటున్నామో, ఈ చిట్టి ముత్యాల తాలూకా ఏదో ఒక మెమరీ మీ లైఫ్లో ఉండాలంటే మీరు చేయాలి కదా, చేయండి. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ 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 ఎవ్రీడే డిస్టర్బ్ చేస్తాను. థ్యాంక్ యూ.